ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు మే 13, 2025. ప్రాతః మురళి బాప్దాద మధువనం. మధురమైన పిల్లలు, అనేక మంది దేహదారుల నుండి ప్రీతిని తొలగించి ఒక్క విదేహీ తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ అన్ని ఇంద్రియాలు శీతలమైపోతాయి. ప్రశ్న: దైవీ కులానికి చెందిన ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారి గుర్తులేంటి? జవాబు: మొదటి పాయింట్, దైవీ కులానికి చెందిన ఆత్మలకు ఈ పాత ప్రపంచం పట్ల సహజంగానే వైరాగ్యం ఉంటుంది. రెండవది, వారి బుద్ధి అనంతంలో ఉంటుంది. శివాలయంలోకి వెళ్లేందుకు వారు పావనమైన పుష్పంగా తయారయ్యే పురుషార్థం చేస్తారు. మూడవది, ఎటువంటి అసరి నడవడికను నడవరు. నాలుగవది, అసరీ కర్మలేవి జరగలేదు కదా అని తమ లెక్కాపత్రాన్ని చూసుకుంటారు. వారు తండ్రికి సత్యమే వినిపిస్తారు, ఏది దాచిపెట్టరు. పాట: వారు మా నుండి వేరు కారు. ఓం శాంతి. ఇప్పుడు ఇవి అనంతమైన విషయాలు. హద్దులోని విషయాలన్నీ తొలగిపోతాయి. ప్రపంచంలోనైతే అనేకులను స్మృతి చేయడం జరుగుతుంది. అనేక మంది దేహదారుల పట్ల ప్రీతి ఉంది. విదేహి ఒక్కరే. వారిని పరంపిత పరమాత్మ శివ అని పిలవడం జరుగుతుంది. మీరిప్పుడు వారితోనే బుద్ధి యోగాన్ని జోడించాలి. ఏ దేహదారిని స్మృతి చేయకూడదు. బ్రాహ్మణులు మొదలైన వారికి తినిపించడం, ఇవన్నీ కలియుగపు ఆచార వ్యవహారాలు. అక్కడి ఆచార వ్యవహారాలు మరియు ఇక్కడి ఆచార వ్యవహారాలు పూర్తిగా వేరు. ఇక్కడ ఏ దేహధారిని స్మృతి చేయకూడదు. ఎప్పటి వరకైతే ఆ అవస్థ రాదో అప్పటి వరకు పురుషార్థం నడుస్తూ ఉంటుంది. తండ్రి అంటారు, ఎంత వీలైతే అంత ఈ పాత ప్రపంచంలో ఎవరైతే ఇంతకుముందు ఉండి వెళ్ళిపోయారో, మరి ఎవరైతే ఇప్పుడు ఉన్నారో వారందరినీ మర్చిపోవాలి. ఎవరికి ఏం అర్థం చేయించాలి అన్నదే మొత్తం రోజంతా బుద్ధిలో నడవాలి. మీరు వచ్చి ప్రపంచం యొక్క భూత, భవిష్యత్, వర్తమానాల గురించి అర్థం చేసుకోండి అని అందరికీ చెప్పాలి. వీటి గురించి ఎవరికీ తెలియదు. భూతకాలం అనగా ఎప్పటి నుంచి ప్రారంభమైంది అని, వర్తమానం అనగా ప్రస్తుతం ఏం జరుగుతుంది అని. ప్రారంభమైంది సత్యయుగం నుండి. కావున సత్యయుగం నుండి మొదలుకొని ఇప్పటి వరకు ఏం జరిగింది మరియు భవిష్యత్తులో ఏం జరగనున్నది, ఇది ప్రపంచానికి ఏమాత్రమూ తెలియదు. ఇది పిల్లలైన మీకు తెలుసు. అందుకే చిత్రాలు మొదలైనవి తయారు చేస్తారు. ఇది చాలా పెద్ద అనంతమైన నాటకం. అసత్యమైన హద్దులోని నాటకాలనైతే ఎన్నో తయారు చేస్తారు. కథ తయారు చేసేవారు వేరే ఉంటారు. మరియు నాటకానికి సంబంధించిన సీనరీలను అనగా దృశ్యాలను తయారు చేసేవారు వేరే ఉంటారు. ఈ రహస్యాలన్నీ ఇప్పుడు మీ బుద్ధిలో ఉన్నాయి. ఇప్పుడు ఏవైతే చూస్తారో అవేవి ఉండవు, వినాశనం అయిపోతాయి. మీరు సతయుగి కొత్త ప్రపంచం యొక్క సీనరీలను చాలా బాగా చూపించాల్సి ఉంటుంది. ఉదాహరణకు అజ్మీర్లో బంగారు ద్వారక ఉంది. అందులో నుండి కూడా దృశ్యాలను తీసుకొని కొత్త ప్రపంచాన్ని వేరుగా తయారు చేసి అప్పుడు చూపించండి. ఈ పాత ప్రపంచానికి నిప్పు అంటుకొనున్నది. దీని చిత్రం కూడా ఉంది కదా. మరోవైపు ఈ కొత్త ప్రపంచం ఎమర్జ్ అవుతూ ఉంది. ఈ విధంగా ఆలోచిస్తూ మంచి రీతిలో తయారు చేయాలి. ఈ విషయాలను మీరు అర్థం చేసుకుంటారు. ఈ సమయంలో మనుషులందరిది
పూర్తిగా రాతి బుద్ధి వలె ఉంది. మీరు ఎంతగా అర్థం చేయించినా కూడా వారి బుద్ధిలో కూర్చోదు. నాటకాలు చేసేవారు సుందరమైన దృశ్యాలను తయారు చేస్తారు. అలాంటి వారు ఎవరి నుండైనా సహాయం తీసుకుని స్వర్గం యొక్క దృశ్యాలను చాలా బాగా తయారు చేయించాలి. వాళ్ళు మంచి ఐడియాలు ఇస్తారు, యుక్తులు చెప్తారు. వారికి అర్థం చేయించి ఎంత బాగా తయారు చేయాలంటే మనుషులు వచ్చి తప్పకుండా సత్యయుగంలో ఒకటే ధర్మం ఉండేది అని అర్థం చేసుకోవాలి. పిల్లలైన మీలో కూడా ధారణ జరిగేవారు నెంబర్ వారీగా ఉన్నారు. దేహాభిమానం కల బుద్ధిని చీచి అని అనడం జరుగుతుంది. దేహి అభిమానులను పుష్పాలు అని అనడం జరుగుతుంది. ఇప్పుడు మీరు పుష్పాలుగా అవుతారు. దేహాభిమానులుగా ఉండడం వలన ముళ్ళుగానే ఉండిపోతారు. పిల్లలైన మీకైతే ఈ పాత ప్రపంచం పట్ల వైరాగ్యం ఉంది. మీది అనంతమైన బుద్ధి, అనంతమైన వైరాగ్యం. మనకు ఈ వేశ్యాలయం పట్ల చాలా అయిష్టం ఉంది. ఇప్పుడు మనం శివాలయానికి వెళ్ళేందుకు పుష్పాలుగా తయారవుతున్నాము. అలా తయారవుతూ ఉండగా కూడా ఒకవేళ ఎవరైనా తప్పుడు నడవడికను నడుచుకున్నట్లయితే వీరిలో ఇప్పుడు భూతం ప్రవేశించింది అని అనుకోవడం జరుగుతుంది. ఒకే ఇంటిలో పతి హంసవలే తయారవుతుండగా పత్ని అర్థం చేసుకోకపోతే కష్టమవుతుంది. సహనం చేయవలసి ఉంటుంది. వీరి భాగ్యంలో లేదు అని అర్థం చేసుకోవడం జరుగుతుంది. అందరూ దైవీ కులానికి చెందిన వారిగా అవ్వరు. ఎవరైతే తయారయ్యేది ఉంటుందో వారే తయారవుతారు. ఈ అసురీ గుణాలు ఉన్నాయి అని చాలామంది గురించి తప్పుడు నడవడికకు సంబంధించిన రిపోర్టులు వస్తాయి. అందుకే బాబా రోజు అర్థం చేయిస్తారు, ఈరోజు నేను ఎటువంటి అసురీ కర్మలు చేయలేదు కదా అని మీ లెక్కాపత్రాన్ని చూసుకోండి. బాబా అంటారు, మొత్తం జీవిత కాలంలో ఏవైతే తప్పులు చేశారో అవి చెప్పండి. ఏదైనా కఠినమైన పొరపాటు చేసినట్లయితే దాని గురించి సర్జన్కు చెప్పడానికి సిగ్గుగా అనిపిస్తుంది. ఎందుకంటే పరువు పోతుంది కదా. ఆ విషయం చెప్పకపోతే మరి నష్టం కలుగుతుంది. మాయ ఎలా చెంపదెబ్బ వేస్తుందంటే ఇక పూర్తిగా సర్వనాశనం చేసేస్తుంది. మాయ చాలా శక్తివంతమైనది. పంచ వికారాలపై విజయం పొందలేకపోతే ఇక తండ్రి కూడా ఏం చేస్తారు? తండ్రి అంటారు, నేను దయాద్ర హృదయుడిని కూడా, అలాగే కాలుడికే కాలుడిని కూడా. పతిత పావన, మీరు వచ్చి పావనంగా తయారు చెయ్యండి అని నన్ను పిలుస్తారు కూడా. ఈ రెండు నా పేర్లే కదా. నేను దయాద్ర హృదయునిగా మరియు కాలుడికే కాలుడిగా ఎలా ఉన్నాను? ఆ పాత్రను ఇప్పుడు అభినయిస్తున్నాను. నేను ముళ్ళను పుష్పాలుగా తయారు చేస్తాను కావున మీ బుద్ధిలో ఆ సంతోషం ఉంది. అమరనాథుడైన తండ్రి అంటారు, మీరందరూ పార్వతులు. ఇప్పుడు మీరు నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీరు అమరపురిలోకి వెళ్ళిపోతారు. అంతేగాక మీ పాపాలు నాశనం అయిపోతాయి. ఆ యాత్రలు చేయడం ద్వారా మీ పాపాల నాశనం అవ్వవు. అవి భక్తి మార్గానికి సంబంధించిన యాత్రలు. ఇక్కడ ఖర్చులు ఎలా చూసుకుంటారు అని పిల్లల్ని ఈ ప్రశ్న కూడా అడుగుతుంటారు. కానీ పిల్లలెవరు మేము ఈ విధంగా సమాధానం ఇచ్చాము అని బాబాకు సమాచారం ఇవ్వరు. ఇంతమంది పిల్లలందరూ బ్రహ్మకు సంతానమైన బ్రాహ్మణులు కావున మనమే మన ఖర్చులు చూసుకుంటాం కదా. రాజ్యమును కూడా శ్రీమతం ఆధారంగా మనమే మన కొరకు స్థాపన చేసుకుంటున్నాం. రాజ్యం కూడా మనమే చేస్తాము. రాజయోగాన్ని మనం నేర్చుకుంటున్నాం కావున ఖర్చులు కూడా మనమే చూసుకుంటాం. శివబాబా అయితే అవినాశి జ్ఞాన రత్నాలను దానం ఇస్తారు. వాటి ద్వారా మనం రాజులకే రాజులుగా అవుతాము. ఏ పిల్లలైతే చదువుకుంటారో
వారే ఖర్చులు చూసుకుంటారు కదా. వారికిలా అర్థం చేయించాలి. మేమే మా ఖర్చులు చూసుకుంటాం. మేము ఎవరిని యాచించము, లేక విరాళాలు తీసుకోము. కాకపోతే పిల్లలు ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు అన్నంత వరకు మాత్రమే వ్రాస్తారు. అందుకే బాబా అన్నారు, ఎవరెవరైతే రోజంతటిలో సేవ చేస్తారో వారు సాయంత్రం లెక్కాపత్రం తెలియజేయాలి. అంతా మళ్ళీ ఒకసారి చూసి ఫాలో అప్ చేయాలి. రావడమైతే ఎంతోమంది వస్తారు. వారంతా ప్రజలుగా అవుతారు. ఉన్నత పదవిని పొందేవారు చాలా తక్కువ మంది ఉంటారు. రాజులు కొద్దిమందే ఉంటారు. షావుకారులుగా కూడా కొద్దిమందే అవుతారు. కానీ పేదవారు చాలామంది ఉంటారు. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. దైవీ ప్రపంచంలో కూడా అలాగే ఉంటుంది. రాజ్యము స్థాపన అవుతుంది. అందులో నెంబర్ వారీగా అందరూ కావాలి. తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పించి ఆది సనాతన దైవీ రాజధానిని స్థాపన చేయిస్తారు. దైవీ ధర్మం యొక్క రాజధాని ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. తండ్రి అంటారు, నేను అది మళ్ళీ స్థాపన చేస్తాను. ఎవరికైనా అర్థం చేయించేందుకు చిత్రాలు కూడా అటువంటివే కావాలి. బాబా మురళిని వింటారు. దాని అనుసారంగా చిత్రాలను తయారు చేస్తారు. రోజు రోజుకు చిత్రాలలో కరెక్షన్లు అయితే జరుగుతూ ఉంటాయి. అలాగే మీరు మీ అవస్థను కూడా చూసుకుంటూ ఉండండి. ఎంతగా సరిదిద్దబడుతూ ఉంది. తండ్రి వచ్చి మురికి నుండి బయటకు తీస్తారు. ఎవరు ఎంతగా అనేకులను మురికి నుండి బయటకు తీసే సేవ చేస్తారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు. పిల్లలైన మీరైతే పూర్తిగా క్షీరఖండం వలె, పాలు పంచదార వలె కలిసిమెలిసి ఉండాలి. బాబా మిమ్మల్ని సత్యయుగం కంటే కూడా ఇక్కడ ఉన్నతంగా తయారు చేస్తారు. తండ్రి అయిన ఈశ్వరుడు చదివిస్తున్నప్పుడు మరి వారికి వారు చదివిస్తున్న చదువుతో కలిగిన ప్రభావాన్ని చూపించాలి. అప్పుడు ఇక బాబా కూడా బలిహారం అయిపోతారు. ఇప్పుడు ఇక నేను భారత్ను స్వర్గంగా తయారు చేసే వ్యాపారమే చేస్తాను అని మనస్సులో రావాలి. ఈ ఉద్యోగాలు మొదలైనవైతే చేస్తూనే ఉంటారు. కానీ ముందు మీ ఉన్నతినైతే చేసుకోండి. నిజానికి ఇది చాలా సహజం. మనుషులన్నీ చేయగలుగుతారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ రాజ్య పదవిని పొందాలి. అందుకే రోజు మీ లెక్కాపత్రాన్ని చూసుకోండి. రోజంతటి లాభాన్ని నష్టాన్ని చూసుకోండి. లెక్కాపత్రాన్ని చూసుకోకపోతే బాగవ్వడం చాలా కష్టం. కానీ బాబా చెప్తుంది వినరు. ప్రతిరోజు చూసుకోవాలి. నేనెవ్వరికీ దుఃఖం ఇవ్వలేదు కదా. పదవి చాలా ఉన్నతమైనది. అపారమైన సంపాదన ఉంది. లేదంటే తర్వాత ఏడవాల్సి ఉంటుంది. రేసులు జరుగుతుంటాయి కదా. కొందరు లక్షల రూపాయలు సంపాదించుకుంటారు. కొందరు బికారులుగానే మిగిలిపోతారు. ఇప్పుడు మీది ఈశ్వర్య రేస్. ఇందులో స్థూలంగా పరిగెత్తవలసిందేమీ లేదు. కేవలం బుద్ధి ద్వారా ప్రియమైన తండ్రిని స్మృతి చేయాలి. ఏదైనా తప్పు జరిగితే, బాబా మా ద్వారా ఈ తప్పు జరిగింది, కర్మేంద్రియాల ద్వారా ఈ తప్పు చేశాము అని బాబాకు వెంటనే వినిపించాలి. బాబా అంటారు, రైట్ రాంగులను తప్పొప్పులను ఆలోచించే బుద్ధి అయితే లభించింది. కావున ఇప్పుడు ఇక తప్పుడు పనులు చేయకూడదు. తప్పు పని చేశారంటే, బాబా తప్పు చేశాము క్షమించండి అని పశ్చాత్తాపడాలి. ఎందుకంటే ఇప్పుడు వినడం కోసం బాబా ఇక్కడ కూర్చున్నారు. ఏదైనా తప్పు పని జరిగితే వెంటనే బాబా ఈ తప్పు పని జరిగిందని చెప్పండి, లేక వ్రాయండి. అప్పుడు మీ తప్పులో సగం మన్నించడం జరుగుతుంది. అలాగని నేను కృప చూపిస్తానని కాదు.
కొద్దిగా కూడా క్షమించడం లేక కృప చూపించడం జరగదు. అందరూ తమను తాము తీర్చిదిద్దుకోవాలి. తండ్రి స్మృతి ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి. గతంలో చేసినవి కూడా యోగబలంతో కట్ అవుతూ ఉంటాయి. తండ్రికి చెందిన వారిగా అయి మళ్ళీ తండ్రిని నిందింపజేయకండి. సద్గురువుకు నింద తీసుకొచ్చే వారికి ఉన్నత పదవి లభించదు. మీకు చాలా ఉన్నతమైన పదవి లభిస్తుంది. ఇతర గురువుల వద్ద రాజ్య పదవి ఏమీ లేదు. ఇక్కడ మీకు లక్ష్యం, ఉద్దేశ్యము ఉంది. భక్తి మార్గంలో లక్ష్యం, ఉద్దేశం ఏమీ ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా అల్పకాలికమైనదే ఉంటుంది. 21 జన్మల సుఖం ఎక్కడ? పైసకు విలువ చేసే కొద్దిపాటి సుఖం ఎక్కడ? ధనము ద్వారా సుఖము లభిస్తుంది అనేమి కాదు. దానివల్ల దుఃఖం కూడా ఎంతగా కలుగుతుంది. అచ్చా, ఒకవేళ ఎవరైనా హాస్పిటల్ నిర్మిస్తే మరుసటి జన్మలో రోగాలు తక్కువగా ఉంటాయి. అంతేగాని దానివల్ల చదువు ఎక్కువగా వస్తుందనో ధనం ఎక్కువ లభిస్తుందనో కాదు. దానికోసమైతే మిగిలినవన్నీ చేయాలి. ఎవరైనా ధర్మశాల నిర్మిస్తే మరుసటి జన్మలో మహల్ లభిస్తుంది. అంతేగాని వారు ఆరోగ్యంగా ఉంటారనేమి కాదు. అలా కాదు. తండ్రి ఎన్ని విషయాలను అర్థం చేయిస్తున్నారు. కొందరు బాగా అర్థం చేసుకొని ఇతరులకు కూడా అర్థం చేయిస్తారు. కొందరు అసలు అర్థమే చేసుకోరు. ప్రతిరోజు లెక్కాపత్రం చూసుకోండి. ఈరోజు ఏ పాపం చేశాను, ఈరోజు ఈ విషయంలో ఫెయిల్ అయ్యాను. అప్పుడు బాబా ఇటువంటి పనులు చేయకూడదు అని సలహా ఇస్తారు. మనం ఇప్పుడు స్వర్గంలోకి వెళ్తాము అని మనకు తెలుసు. కానీ పిల్లలకు సంతోషం యొక్క పాదరసము పైకి ఎక్కడం లేదు. బాబాకు ఎంత సంతోషం ఉంది. నేను వృద్ధినిగా ఉన్నాను. ఈ శరీరాన్ని వదిలి నేను యువరాజుగా అవ్వబోతున్నాను అని. మీరు కూడా చదువుకుంటున్నారు. కావున సంతోషం యొక్క పాదరసం పైకెక్కాలి. కానీ తండ్రిని స్మృతి చేయడం లేదు. తండ్రి ఎంత సహజంగా అర్థం చేయిస్తున్నారు. అక్కడ ఇంగ్లీష్ మొదలైనవి చదవాలంటే ఎంత కష్టపడవలసి వస్తుంది. అందులో చాలా కష్టం ఉంటుంది. ఇది చాలా సహజం. ఈ ఆత్మిక చదువు ద్వారా మీరు శీతలంగా అయిపోతారు. ఇందులో కేవలం తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మీ ఇంద్రియాలన్నీ పూర్తిగా శీతలమైపోతాయి. శరీరం అనేది మీకు ఉంది కదా. శివ బాబాకైతే తనదంటూ శరీరం లేదు. ఇంద్రియాలు శ్రీకృష్ణునికి ఉన్నాయి. అతని ఇంద్రియాలైతే శీతలంగానే ఉంటాయి. అందుకే అతని పేరు పెట్టేశారు. మరి ఇప్పుడు అతని సాంగత్యం ఎలా చేయాలి? అతను సత్యయుగంలోనే ఉంటారు. అతని ఇంద్రియాలను కూడా అంత శీతలంగా ఎవరు తయారు చేశారు? ఇది మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. కావున ఇప్పుడు పిల్లలైన మీరు కూడా ఇంతగా ధారణ చేయాలి. ఏ మాత్రము గొడవ పడకూడదు, కొట్లాడకూడదు. సత్యమే మాట్లాడాలి. అబద్ధాలు మాట్లాడితే సర్వనాశనం అయిపోతుంది. పిల్లలైన మీకు తండ్రి ఆల్రౌండ్ అన్ని విషయాలను అర్థం చేయిస్తారు. చిత్రాలు కూడా మంచి మంచివి తయారు చేసినట్లయితే అవి అందరి వద్దకు వెళ్తాయి. మంచివి ఏవైనా చూస్తే అందరూ వెళ్ళి చూద్దాం పదండి అని అంటారు. అక్కడ అర్థం చేయించేవారు కూడా తెలివైన వారిగా ఉండాలి. సేవ చేయడం కూడా నేర్చుకోవాలి. తమ సమానంగా తయారు చేసే మంచి బ్రాహ్మణీలు కూడా కావాలి. ఏ బ్రాహ్మణి అయితే తన సమానంగా మేనేజర్గా తయారు చేస్తుందో ఆమెను మంచి బ్రాహ్మణి అని అంటారు. ఆమె పదవి కూడా ఉన్నతమైనది పొందుతారు. బేబీ బుద్ధి అనగా చిన్న పిల్లల వంటి బుద్ధి కూడా ఉండకూడదు. లేదంటే ఎత్తుకుపోతారు. రావణ సాంప్రదాయం కదా. ఎటువంటి బ్రాహ్మణిని తయారు చేయండి అంటే ఆమె తర్వాత సెంటర్ను సంభాళించగలగాలి. అచ్చా,
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, తండ్రికి తాను చదివిస్తున్న చదువుతో కలిగిన ప్రభావాన్ని మీరు చూపించాలి. భారత్ను స్వర్గంగా తయారు చేసే వ్యాపారంలో నిమగ్నమైపోవాలి. మొదట మీ ఉన్నతి గురించి ఆలోచించాలి. క్షీరఖండం వలె ఉండాలి. సెకండ్ పాయింట్, ఏదైనా తప్పు జరిగితే తండ్రి నుండి క్షమాపణలు వేడుకొని స్వయాన్ని స్వయమే తీర్చిదిద్దుకోవాలి. తండ్రి కృప చూపించరు. తండ్రి స్మృతి ద్వారా వికర్మలను కట్ చేసుకోవాలి. తండ్రిని నిందింపజేసే పనులేవి చేయకూడదు. వరదానము, నాలెడ్జ్ఫుల్ యొక్క విశేషత ద్వారా సంస్కారాల ఘర్షణ నుండి సురక్షితంగా ఉండే కమల పుష్ప సమాన అతీతంగా మరియు సాక్షిభవ. సంస్కారాలు అనేవి అంతిమం వరకు కొందరివి దాసీ సంస్కారాలుగానే ఉంటాయి, కొందరివి రాజా సంస్కారాలుగా ఉంటాయి. సంస్కారాలు మారాలి అని దానికోసం ఎదురు చూడకండి, కానీ నాపై ఎవరి ప్రభావం పడకూడదు. ఎందుకంటే ఒకటేమో ప్రతి ఒక్కరి సంస్కారాలు భిన్నంగా ఉంటాయి, మరొకటి అవి మాయా రూపంలో కూడా వస్తాయి. అందుకే ఏ విషయం యొక్క నిర్ణయమైనా మర్యాద రేఖ లోపల ఉంటూ చేయండి. భిన్న భిన్న సంస్కారాలు ఉన్నా కూడా ఘర్షణ జరగకూడదు. దానికోసం నాలెడ్జ్ఫుల్గా అయ్యి కమల పుష్ప సమానంగా అతీతంగా మరియు సాక్షిగా ఉండండి. స్లోగన్, హఠముతో లేక శ్రమతో చేసేందుకు బదులుగా రమణీకతతో పురుషార్థం చేయండి. అవ్యక్త సూచనలు, ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చేయండి. పవిత్రత సుఖశాంతుల జనని. ఎక్కడైతే పవిత్రత ఉంటుందో అక్కడికి దుఃఖము, అశాంతి రాలేవు. కావున చెక్ చేసుకోండి, సదా సుఖము అనే పానపుపై ప్రశాంతంగా అనగా శాంత స్వరూపంలో విరాజమానమై ఉంటున్నారా? లోపల ఎందుకు, ఏమిటి, ఎలా అనే అలజడి ఉంటుందా? లేక ఈ అలజడి నుండి దూరంగా సుఖ స్వరూప స్థితి ఉంటుందా? అచ్చా. ఓం శాంతి.